అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీ గంగామాత ప్రతిష్ట కార్యక్రమం భాగంగా పూర్వము శిల ఉండేది. దానిని విగ్రహ రూపంలో ఇది ప్రతిష్ఠించాలని గ్రామస్తులు నిశ్చయించుకుని దీని గంగామాత కానీ నాభిశిలను ప్రతిష్ఠించడం జరిగినది. ఇది గురువారం 29/8/2024 గురువారం ఉదయం గణపతి పూజ చేసి పుణ్యవాచనం, తర్వాత యాగశాల ప్రవేశం, గోపూజ తర్వాత వల్మిక పూజ చేయడం జరిగింది. మరుసటి రోజు ప్రధాన కలశాలను 30వ తారీఖు ప్రధాన కలశాలను ఆదిత్యాది నవగ్రహ దేవతలను ఆవాహనం చేసి వాళ్లకు షోడశోపచార పూజ, శాంతి హోమము అనే కార్యక్రమం జరిగింది. తర్వాత సాయంత్రము అమ్మవారిని, తర్వాత నాభిశిల గ్రామోత్సవం కార్యక్రమం జరపబడింది. తర్వాత అన్నదాన కార్యక్రమం, తర్వాత 31/8/2014 ఉదయం 5:15 కర్కటక లగ్న శుభాపుష్కరాంశం నందు అమ్మవారు గంగామాత వారు తర్వాత నాభిశిలా ప్రతిష్టా కార్యక్రమము విజయోత్సవంగా రామచంద్రపుర గ్రామోత్సవ సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తర్వాత ఇప్పుడు ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ఈ కార్యక్రమం పరిపూర్ణ పొందుటకై పూర్ణాహుతి కార్యక్రమం, తీర్థ ప్రసాద వితరణ కూడా జరగడం జరిగింది. ఈ గంగామాతను ప్రతిష్ఠించడం వల్ల అంటే ఆపోగా ఇదగం సర్వం విశ్వం భూతన్నాప ప్రాణన్నాప బసవన్నాపో అమృతమాపో సామ్రాడాపో విరాడాపో స్వరాడాపో జ్యోతి గుష్యామపో సత్యమాపో సర్వదేవతామాపో అని చెప్పి ఉన్నారు. ఈ గంగామాత లేనిది ఈ సృష్టిలో ఏ దానికి తేజస్సు కానీ దానికి చేతన శక్తి కానీ రాదు. అందుకే గంగామాతను పూజించడం వల్ల ప్రతి జీవనాడిల్లో కూడా చేతన శక్తి ఇచ్చి అమ్మవారిని పూజించడం వల్ల చేతన శక్తి, ఆత్మ శాంతి, మానసిక శాంతి, సస్యశ్యామలంగా రైతులుగా బాగా ఉండాలంటే వరుణదేవుడు సకాలంలో రావాలి. కాబట్టి ఆ గంగామాత కృపా కటాక్షాలు ఉండాలని ఆ గంగామాత ప్రత్యేకతతో ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. పూర్వం ఎప్పుడు శిల అది ప్రతిష్టాపన జరిగినదో పుట్టు శిల అనేది మనకు ఎవరికి తెలియదు. ఇది పూర్వానిదే. తర్వాత ఆ శిలలో చేతన శక్తి ఉండి గ్రామాన్ని కాపాడుతుందని గ్రామస్తుల నమ్మకం. ఆ గ్రామస్తుల నమ్మకం ఉండడం వల్ల ఈ ఎక్కడైతే గడప ఉందో ఆ గడపకు అయినా అది పూర్వం నుంచి కృంగిపోవడం వల్ల దీనిని శిలారూపంలో తీసుకుని వచ్చి ప్రతిష్ఠించి పూజించాలనే ఉద్దేశంతో ఇది శిలారూపంలో తీసుకుని వచ్చి పాత శిలను అక్కడే అమ్మవారి కింద ప్రతిష్ఠించడం జరిగింది. 3 రోజుల కార్యక్రమంలో వంశీధర్ రావు, రాఘవేందర్ రావు, నవీన్, తర్వాత దేశాయ్ శ్రీధర్, నేను అంటే నాగరాజ స్వామి అంటే గ్రామ పురోహితుని నేను పాల్గొనడం జరిగినది. ఈ పాల్గొనలో వేద మంత్రాల ద్వారా ఈ అందరు సుఖ సంతోషాలతో ఉండాలని భావిస్తూ గ్రామ సంతోషం కోసం ఈ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది.